ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలలో కూడా యువకులు పెద్దవారు అందరూ మహిళలు కూడా ముఖ్యంగా మహిళలు ఈ మహిళలు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే మహిళా లోకం అనేది ఇప్పుడు నిద్రించినటువంటి మహిళా లోకం మేల్కొన్నది. ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి దగ్గర కూడా మేమున్నామని ముందుకు వస్తున్నారు. కాబట్టి ఒక మహిళ బయటికి వచ్చిందంటే పురుషుడు ఆటోమేటిక్గా వచ్చి రావాల్సిందే. ఆ వెనకాలని వస్తారు పాపం పొంగు పెట్టుకుని రావాల్సిందే కదా. కాబట్టి సంఖ్యలో తీసుకొని మనం చేస్తున్నాం. కాబట్టి అది తగ్గించాలంటే అది కొంత పోవాలి అని అనుకుంటే మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ధర్మ కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో మనం ఖచ్చితంగా పాల్గొని ఆ భగవత్ కార్యంలో మనం ఉన్నామంటే మనకు కూడా కొంత పరిహారం అనేది జరుగుతుంటుంది. మొత్తం పరిహారం మాత్రం కాదు, ఎందుకంటే రోజు మళ్ళీ పాపాలు చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ దైవ కార్యం జరుగుతున్నా ఎక్కడ ధర్మ కార్యం జరుగుతున్నా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ కార్యక్రమానికి మన వంతు ఇంతకుముందు చెప్పినట్టుగా చెప్పాను కదా ఉడత సహాయం అనేది ఆ రకంగా ఆ ఉడత సహాయం చేసినట్టుగా కూడా మనం సహాయము వస్తు రూపేణ గాని శక్తి రూపేణ గాని ధన రూపేణ గాని ఏ రకంగా మనకు చాతనవుతుందో ఆ రకంగా కూడా ఆయా కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసి ఆ కార్యక్రమంలో వచ్చేటటువంటి ఫలితాన్ని కూడా మనమందరం కూడా పంచుకుందాము. ఒకసారి అందరూ కూడా కార్యక్రమాలలో పాల్గొంటారా? పాల్గొంటామని అనే వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ అనే విషయం చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకసారి చెయ్యి ఎత్తి మన తిరిగిని బిగించి ఆ చెయ్యిని పైకన్నామంటే ఉండేటటువంటి దుష్టశక్తులైనా మన మీద ఇప్పటికి కూడా కొన్ని వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా అలాంటివి కూడా ఆ చెయ్యి దులిపినప్పుడు ఆంజనేయ స్వామి ఒక ధర దులిపి ఏ రకంగా అయితే అన్ని కూడా సమావంతలైతాయో అదే రకంగా కూడా మన తిరిగిని బిగించి ఒకసారి చెయ్యి పైకెత్తి జై శ్రీరామ్ అని అందాం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. అందరూ కూడా ఇప్పుడు ముహూర్తమాసనమైంది. మన సీతమ్మ వారికి మేనమావ వరసలో వచ్చినటువంటి ఈ రోజు మేనమావగా అయినటువంటి చల్లా శ్రీరాములు గారు మీ అందరికీ కూడా మాంగళ్య నమస్కారం చేసుకొని ఇక్కడ మా వద్దకు తీసుకుని వచ్చారు. కాబట్టి మేము మాంగళ్య ధారణ చేయడానికి సిద్ధమవుతున్నాం. అందరూ కూడా రామనామ జపం చేస్తూనే ఉండండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ
ఒక్కరు తీసుకొని ఆ తల అందరికీ కూడా ఇష్టపడటం లేదు. ఎవరికి వాళ్ళు చేతుల్లో తీసుకోకండి. ఆ రంగప్ప ఆ తీసుకుని అందరికీ కూడా మీ చేతితోనే వాళ్ళకి ఒకరోజు కొన్ని వేస్తూ ఉండండి. ఎవరు కూడా అక్కడ ఉన్న దగ్గర నుంచి వేయకండి, దగ్గరికి వచ్చి మాత్రమే వేయాలి. ఇప్పుడే కాదు, చెప్పినప్పుడు మాత్రమే. మరి ఎన్ని రోజులు అయితే ఏం చేస్తాం ఇంత ఫోన్ చేయకుండా हिरण्यं बिन्धे गङ्गामस्वं पुरधानहम् अस्मभूत